దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకుని వారు ధన్యులు. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు పరలోక రాజ్యము నిత్య జీవమును గూర్చిన సంగతులను నీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణములో ప్రవేశించున్నట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. ఇక్కడ వస్త్రము అనగా మన యొక్క పాప జీవితాన్ని తెలియచేస్తూ, మరి జన్మ కర్మ పాపములను పరిశుద్ధ పరచబడాలి అంటే ఋగ్వేద, సామవేద, యజుర్వేద గ్రంథాలలోను, బైబుల్, ఖురాన్, రామాయణ, మహాభారతములో తెలియజేసినట్లు మరి పాపము పోవాలి అంటే రక్త ప్రోక్షణ అవసరమని తెలియచేస్తూ ఉంచు ఉండగా, మరి పరిశుద్ధ గ్రంథములో తెలియచేసినట్లు ఎట్లా కోడల పశువుల రక్తముతో మరి పాపము క్షమించబడదు అని పరిశుద్ధ రక్తమైన యేసయ్య రక్తములో కడగబడి పవిత్రపరచబడిన వారే ఆ యొక్క మహిమ రాజ్యములో ప్రవేశించుదురు అని ఆత్మ స్వరూపి అయిన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవుని సత్య సువార్తను వింటున్న నీవు ఆ యొక్క మహిమ రాజ్యములో ప్రవేశించబడినట్లు దేవుని రక్తములో నీవు కడగబడి పరిశుద్ధపరచబడి నిత్య నరకాగ్ని నుంచి నిత్య జీవములోనికి నీవు నడిపించబడుదుగాక. ఆమేన్. హల్లెలూయా.